కొద్ది రోజులుగా ఆకాశానికి చేరుతున్న బంగారం ధరలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. తగ్గేదేలే అనే రేంజ్లో దూసుకుపోతున్నాయి. దీంతో బంగారం కొనడం కాదు కదా, గోల్డ్ గురించి ఆలోచించడం కూడా ఇబ్బందే అన్నట్లుగా జనం ఫిక్స్ అయిపోయారు. 1 గ్రామ్ గోల్డ్తో శుభకార్యాలు నెట్టుకొస్తున్న పరిస్థితి. కట్ చేస్తే గత వారం రోజులుగా ఈ ట్రెండ్లో కాస్త మార్పు కనిపిస్తోంది. ప్రతిరోజు గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయి. వరుసగా 3 రోజుల్లో 3000కు పైగా పసిడి ధరలు తగ్గాయి. ఈ తగ్గుదల ఇలాగే కంటిన్యూ కాబోతుందా? మళ్ళీ పాత రోజులు వస్తాయా? బంగారం 50,000కు పడిపోతుందా అంటే ఏమో, గుర్రం ఎగరావచ్చు, బంగారం తగ్గవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రేట్లు పెరిగినప్పటి నుండి ఎలా అయితే బంగారానికి దూరంగా ఉన్నారో అదే దూరాన్ని ఇంకొద్ది రోజులు కంటిన్యూ చేస్తే బంగారం దిగి రావాల్సిందే అన్నట్లుగా మార్కెట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ట్రంప్ తాత ఎఫెక్ట్ కూడా గోల్డ్ మీద భారీగానే పడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో బంగారం రేట్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు తొందరపడి కొనాల్సిన అవసరం లేదని, కొద్ది రోజులు వెయిట్ చేస్తే బెటర్ అనే సూచనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ తెరతీసిన వాణిజ్య యుద్ధం ప్రకంపనలు యావత్ ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లను వణికిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలోని స్టాక్ మార్కెట్లలో దాదాపు $6 ట్రిలియన్ సంపద ఆవిరైపోయింది. భారత మార్కెట్లు కూడా భారీగా నష్టపోతున్నాయి. స్టాక్ మార్కెట్లో సోమవారం బ్లడ్ బాత్ కనిపించింది. భారీ నష్టాలు చవిచూసింది. జపనీస్ మార్కెట్ అత్యధికంగా 8% నష్టపోయింది. మార్కెట్లో నష్టాలు కనిపిస్తున్న వేళ బంగారం ధరలు కూడా పతనం అవుతున్నాయి. నిజానికి బంగారం ధర స్టాక్ మార్కెట్లో పతనమైనప్పుడల్లా పెరుగుతోంది. అయితే ఈ గ్లోబల్ సెల్ ఆఫ్ బారిన పడిన బంగారం కూడా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు బంగారం కూడా అమ్మేసి తమ లాభాలను బుక్ చేసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఉన్న నష్టాలను పూడ్చుకునేందుకు బంగారంలో పెట్టిన పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్ రూపంలో విక్రయిస్తున్నారు. దీంతో బంగారం ధరలు కూడా గడిచిన 3.5 వారాల కన్నా కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టాలను కవర్ చేసుకునేందుకు బంగారంలో పెట్టుబడులను విక్రయించడం ద్వారా ఇన్వెస్టర్లు కవర్ చేస్తున్నారు. ట్రంప్ ప్రకటించిన టారిఫ్ యుద్ధంతో మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. దీంతో బంగారాన్ని విక్రయిస్తున్నారు. దీనికి తోడు ఇంటర్నేషనల్ మార్కెట్లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్లో బంగారం ధర దాదాపు 3% తగ్గిపోయింది. దీనికి తోడు MCX గోల్డ్ ఫ్యూచర్స్ జూన్ డెలివరీకి సంబంధించిన స్టాక్ మార్కెట్ బంగారం విలువ 88,000 రూపాయలకు పతనమైంది. ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. దీంతో స్టాక్ మార్కెట్లో నష్టాలు కంటిన్యూ కావడం ఖాయం. వాటిని భర్తీ చేసుకునేందుకు బంగారం అమ్మడం కూడా ఖాయం. దీంతో బంగారం ధరలు భారీగా పడిపోవడం కూడా ఖాయం. ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే, వెయిట్ చేయడం అంతే. వెయిట్ చేస్తే పోయేదేముంది, దరిద్రం బంగారం రేటు తప్ప. ఈ మాట ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.